హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్యాస్ అడ్డా. ఇవాల్టి వ్లాగ్ ఏంటో థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ అర్థమైపోయింది కదా. ఈ వ్లాగ్ వచ్చేసి మా దివాళీ సెలబ్రేషన్స్ వ్లాగ్ ఇన్ ఆర్ విలేజ్ అండి. సో విలేజ్లో మేము దివాళీ సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ చేస్తామన్నమాట. ప్రతి ఇయర్ ఊరికి వెళ్ళాల్సిందే అనమాట. సో ఎవ్రీ ఇయర్ 1 day బిఫోరే వెళ్తాం. కాకపోతే ఈ ఇయర్ వచ్చేసి అత్తమ్మ వాళ్ళు 1 day బిఫోర్ వెళ్ళారు. మేమైతే సేమ్ డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాము. మళ్ళీ 7కి అయితే పూజ ఉంది అని చెప్పి ఎర్లీ మార్నింగ్ 4కే లేచి 4:30 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ మధు అయితే రాలేదన్నమాట. సో మధు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం 1 hour నుంచి. 4:30 కల్లా వచ్చేస్తాను, మీకు ఏం భయం లేదు, నేను లెగుస్తానని చెప్పినోడు 4:30 కాదండి 5:30 అయింది, ఇంతవరకు రాలేదు. సో మాకు లేట్ అయిపోయింది. మధు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. సో మేము అట్లా ప్యాకింగ్ అంతా చేసుకుంటూ అన్నీ రెడీ చేసుకుంటుంటే మీన్వైల్ మధు అయితే వచ్చాడండి. సో మంచిగా ఆరాంగా దర్జాగా వచ్చాడు. నేను అనుకున్న మధు కరెక్ట్ టైంకే వచ్చాడు. పాపం మా క్లాక్లో టైమే కొంచెం 1 hour ఫాస్ట్గా వెళ్ళిందేమో. 4:30కి వస్తా అన్నాడు, 5:30కి వచ్చాడు అనుకున్నా. సో అట్లా మధు వచ్చాక మొత్తం మిగతావంతా సెట్ చేసుకొని అందరం కలిసి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మొత్తం స్టార్ట్ అయ్యాక గుర్తొచ్చింది ఏంటంటే ఇంట్లో పూజ చేయడం మర్చిపోయాం. పండగ రోజు పూజ చేయకపోతే బాగోదు కదా. ఇంకా భార్గవ్ అయితే ఫాస్ట్గా వెళ్ళి ఇంట్లో పూజ అయితే చేసేసి వచ్చాడు. మీన్ వైల్ భార్గవ్ కూడా రెడీ అయ్యాడు. మా టిఫిన్ సెంటర్ చట్నీ తినేసిపోదాం. నేను లిప్స్టిక్ కూడా వేసుకోలే. దోశ అయితే ఫస్ట్ బోని సారీ దోశ కాదు అసలు, మొత్తానికి ఫస్ట్ బోని మేమే, ఇంకా రెడీ చేయలేదు. సో ఇడ్లీ ఇప్పుడే దించి తీసుకుంటున్నారనమాట. అట్లే మాకు ఇచ్చేయమని చెప్పి అడిగాము. సో హోటల్లో కన్నా ఇలా రోడ్ మీద అయితే టిఫిన్స్ బాగుంటాయని మా ఫీలింగ్ అనమాట. సో మేము ఇద్దరం వచ్చి కూర్చున్నాము. వాళ్ళు ఎక్కడున్నారు చెప్పేసి వాళ్ళైతే అక్కడి నుంచొని ఇడ్లీ కోసం వెయిటింగ్. మధు ఏమో ఫోటోగ్రఫీ స్కిల్స్ అన్ని యూజ్ చేస్తున్నాడు. చెరీ భార్గవ్ రెడీ అయిపోయారు. తేజ కూడా ఆల్మోస్ట్ రెడీ. ఇంకేం రెడీ అవుతారులేండి అబ్బాయిలు. నేను మధు రెడీ అవ్వాలి అక్కడికి వెళ్ళాక. మా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ బోని మేమే, ఎవ్వరు రెయిన్ కూడా లేరు, అప్పుడే ఇడ్లీ దించి ఇచ్చారు. సో ఇడ్లీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. వీడియోలోనే కనిపిస్తుంది చూడండి, ఎంత సాఫ్ట్ అండ్ పఫీగా ఉంది అంటే చాలా బాగుందన్నమాట. మేమైతే అలా ఇడ్లీ తింటూ ఉంటే మాకైతే ఇక్కడ ఒక సీన్ కనిపించిందండి. సో మొత్తం చుట్టూరు మౌంటైన్ ఏరియా లాగా ఉంది. వీళ్ళెవరో వచ్చి ఇక్కడ వీడియోస్ అవి తీసుకుంటున్నారు. మేబీ టిక్ టాక్ అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్కి యూట్యూబ్ షార్ట్స్కి అనుకుంటా. సో ఇక్కడ ఉన్న బెటాలియన్ మొత్తం కాఫీ లవర్స్, నేను తప్ప. నేనైతే కాఫీ తాగను. సో వీళ్ళందరూ రోడ్డు మీద బ్రేక్ఫాస్ట్ చేసి సిసిడికి వచ్చి కాఫీ తాగుతున్నారండి. వీళ్ళైతే కాఫీ తాగాక మేమైతే మళ్ళీ ఊరికి స్టార్ట్ అయ్యామన్నమాట. సో మీన్ వైల్ నేనైతే రెడీ అవ్వలేదు కదా, కార్లో మేకప్ అయిపోతుంది అని చెప్పి నేనైతే మేకప్ వేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఊరికి వెళ్ళాక నన్ను రెడీ అవ్వనివ్వకుండా పూజ టైం అయిందని చెప్పి లాక్కెళ్ళిపోతారు. సో అట్లీస్ట్ ఇలా అన్న టైం పాస్కి మేకప్ అయిపోతే కొంచెం హాఫ్ రెడీ అయిపోయినట్లు ఉంటుంది. అక్కడ వెళ్ళి జస్ట్ డ్రెస్ వేసుకోవచ్చు కదా అని అయితే ప్లాన్ చేసుకున్నా. సో వీళ్ళైతే మీన్ వైల్ ఫుల్ వాళ్ళ జిమ్ గురించి దాని గురించి మాట్లాడుకుంటూ ఫుల్ జోక్స్ క్రాక్ చేస్తున్నారండి అందరి మీద, వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అని చెప్పి. సో అలా మాట్లాడుకుంటూ అలా జోక్స్ క్రాక్ చేసుకుంటూ నేనైతే నా మేకప్ అంతా కంప్లీట్ చేసుకుంటూ మాటల్లోనే ఊరికైతే వచ్చేసామన్నమాట. సో ఊరికి వచ్చాము అంటే పండగలప్పుడు ఇంకా చూసుకొని ఫుల్ రష్ ఉంటుంది. మా ఊరు చాలా చిన్నది, ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను ప్రీవియస్ వ్లాగ్స్లో. భార్గవ్ వాళ్ళ ఊరు ఇల్లులు మొత్తం కలిపి ఒక 15-20 హౌసెస్ ఉంటాయి అంతే అనమాట. ఈ ఒక్క స్ట్రీటే ఊరు మొత్తం. సో విడిగా అందరూ సిటీలోనే ఉంటారు. ఓన్లీ పండగలప్పుడు మాత్రమే అందరూ ఊరికి వచ్చి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. అది కూడా దివాళీ అండ్ సంక్రాంతి మాత్రమే. సో ఇంకా టైం అవుతుంది పూజకి అని చెప్పారని చెప్పి మేము డ్రెస్ వేసుకొని రెడీ అయిపోదాం, రెస్ట్ ఆఫ్ ద హెయిర్ స్టైల్ అదంతా కంప్లీట్ చేసుకుందాం అనుకుందాం. ఇంకా నేను ఒక్కదాన్నే కదా పెండింగ్ ఉంది అనుకున్నానండి. నాతో పాటు మళ్ళీ అందరు ఫస్ట్ నుంచి రెడీ అయ్యారు ఇక్కడికి వచ్చి. అయితే ఈసారి మెన్స్ గ్రూమింగ్ వీడియోకి మధుని పెట్టి తీస్తాం వీడియోస్.
ఇంకా పండక్కి ఊరికి వచ్చామంటే ఫుల్ హడావుడి ఉంటది. అంతా మేము రెడీ అవ్వటానికి ఇదంతా కొట్టుకుంటాం అనమాట. ఒక్కటే అద్దం ఉంటది. సో మేమే కొట్టుకుంటుంటే వీళ్ళు చూడండి, మీన్ వైల్ అబ్బాయిలు వచ్చి వాళ్ళు గ్రూమింగ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఎట్లా రెడీ అవుతారో ఏంటో. నేనైతే ఎప్పుడు అబ్బాయిలు ఇంత రెడీ అవటం అయితే చూడలేదు. మధు అయితే గంటలు రెడీ అవుతాడు అనమాట, నాన్ స్టాప్ గా. యూజువల్లీ అయితే భార్గవ్ అస్సలు రెడీ అవ్వడు అనమాట. ఫేస్ కి ఎప్పుడన్నా మాయిశ్చరైజర్ రాయమన్నా కూడా రాయడు. అలాంటిది వాళ్ళు చూడండి, ఆ మిర్రర్ దగ్గర కూర్చొని ఏదో స్టంట్లు అయితే వేస్తున్నాడు. వీడియో కోసం కవర్ చేయటానికి నీకు వేస్తున్నాడు. అబ్బాయి మేకప్ వీడియో చూసారా ఎప్పుడన్నా? మేకప్ మళ్ళీ మాది వచ్చేస్తాయి. అందుకే బ్యూటీ ఇస్తారా ఉండాలి. ఎంత ప్రొఫెషనల్ చేసుకుంటున్నాడో చూడండి. యాక్సెసరీస్ అంతా యాడ్ చేసుకుంటాం. చెరీ లుక్ హియర్, రెడీ? బొమ్మేది నేను చెరీ అయితే రెడీ అయిపోయాం. అబ్బాయి మేకప్ అయితే నడుస్తుంది అనమాట. సో స్టార్టింగ్ లో మేకప్ లేకుండా కనిపించా, మళ్ళీ మేకప్ తో కనిపించా కదా. వీళ్ళ గొడవ ఎక్కువైంది నా గొడవ కన్నా. ఎండ అది నా ట్యాన్ అయిపోతుంది. అయ్యో ట్యాన్ అయిపోయా బిడ్డ. ఉంది మనం అబ్బాయిలు మేకప్ వేసుకుంటున్నారు మంచిగా. నేను మేకప్ వేసుకొని వచ్చాను. నేను కార్ లో మేకప్ వేసుకున్నాను. చెరీ అక్కడ రెడీ అయ్యి వచ్చింది బెంగళూరులోనే. సో అవుట్ ఫిట్ అదంతా కూడా క్లియర్ గా చూపిస్తా. ఎంతసేపు రెడీ అవుతున్నారు చూడండి వీళ్ళిద్దరు. చెరీ నేను కూడా ఇంతసేపు రెడీ అవ్వాలి. బియర్డ్ కేస్తున్నారు, హెయిర్ కేస్తున్నారు. మెన్స్ కి గ్రూమింగ్ కింద ఉంటాయని నాకు తెలియదు బేసిక్ గా వీళ్ళని చూసేదాకా. ఈసారి మధుని తేజాన్ని పెట్టి మెన్స్ గ్రూమింగ్ వీడియో చేద్దాం. ఏం వేస్తున్నారు వీళ్ళిద్దరు? లిప్స్టిక్ వేస్తున్నారా? దాని అమ్మయ్య ఇవాళ తొందరగా బయటకు వచ్చాడు మధు. యాక్చువల్లీ నోములు చేస్తారు దివాళీకి మా సైడ్. సో మాకు లేదండి, మా అత్తగారు వాళ్ళకి ఉందంట. నోములు చేయాలి. సో అమావాస్య రోజే నోములు చేయాలి అని చెప్పి, నిన్న పొద్దున అమావాస్య లేదు కదా, ఇవాళ అయితే నోములు చేసి నైట్ అయితే దివాళీ చేసుకుంటున్నాం మేము. ఆల్మోస్ట్ నాకు తెలిసి 90% ఆఫ్ ద పీపుల్ నిన్నే దివాళీ చేస్తారు. ఎందుకంటే అమావాస్య నైట్ నిన్న కాబట్టి నిన్న దివాళీ అయిపోయింది అనమాట. నా అవుట్ఫిట్ అది చూపిస్తా ఇప్పుడు. సో హియర్ ఈజ్ మై అవుట్ఫిట్ అనమాట. ఇది వచ్చేసి ఇండియా స్టోర్ లో తీసుకుందాను, శాంతినికేతన్ మాల్ లో. షాపింగ్ వీడియో పెట్టొచ్చు పెట్టకపోవచ్చు, పెట్టినా కూడా ఈ క్లిప్స్ అన్ని దిగలేదండి. గోల్డ్ షాపింగ్ ఏదో చేశాను, దాని వీడియోస్ అయితే పెడతాను. సో ఇది ప్రైస్ అది ఎంత పడింది అన్ని అడుగుతారు. 8,000 చేంజ్ అట్లా పడింది అనమాట. ఇండియా స్టోర్ లో శాంతినికేతన్ మాల్ లో అయితే తీసుకున్నా. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ వస్తున్నాయి, ఇగ్నోర్ చేయండి. పూజ జరుగుతుంది ఊర్లో, అందరికి మైకులు పెట్టి సాంగ్స్ పెట్టేశారనమాట. సో నా అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మేకప్ అదంతా కూడా సేమ్ కార్ లో వేసుకుందా అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చి రెడీ అవ్వాలంటే లేట్ అవుతుంది, ఈలో పూజ స్టార్ట్ అయిపోతే కష్టం అని చెప్పి. కాకపోతే నేను వచ్చి గంట అయింది, ఇంతవరకు ఎవరు రెడీ అవ్వలేదు, పూజ స్టార్ట్ అవ్వలేదు అనమాట. హీరో ఇస్ కమింగ్. మ్యాచింగ్ షూస్, ఫుల్ ఎథనిక్ వేర్ అనమాట. ఇక్కడ తమరాజ్పల్లి అమ్మాయిలు ఎవరు ఉండరు మధు నీకు పెళ్లి చేయటానికి. మాకన్నా ఎక్కువ రెడీ అయ్యారు వీళ్ళు. ఇంకోండి బొమ్మరిల్లు బ్రదర్స్ అందరూ వస్తున్నారు వరుసగా. భార్గవ్ ఏడి ఫోటో సెక్షన్ అయితే నడుస్తుంది అనమాట. సో వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. ఇప్పటిదాకా నేను ఫొటోస్ దిగేసా ఆల్రెడీ. యాక్చువల్లీ విలేజెస్లో ఆ గ్రీనరీకి అవి ఫొటోస్ చాలా బాగా వస్తాయి. సో నేను విలేజ్కి వచ్చాను, తమరాజ్పల్లి వచ్చాను అంటే నేను ఆ గ్రీనరీ అదంతా బాగా పడుతుంది అని చెప్పి కొంచెం మంచిగా రెడీ అయినప్పుడు ఫొటోస్ అవి తీసుకుంటాను. సో అట్లే భార్గవ్ ఎప్పుడు రాడండి ఫొటోస్కి. ఎప్పుడన్నా ఫోటో అడిగితే ఒక ఫోటో దిగేసి వెళ్ళిపోతాడు. ఇంకొక ఫోటో కూడా క్లిక్ చేసే ఛాన్స్ ఇవ్వడు. సింగిల్ టేక్లో అయిపోవాలి.
ఏదో ఇవాళ మూడ్ బాగుండి కొంచెం ఫొటోస్కి ఎక్కువ కోఆపరేట్ చేశాడనమాట. దొరికిందిలే ఛాన్స్ అని చెప్పి ఏదేదో పోజులు పెట్టి అయితే ఫొటోస్ దిగాము. దాంట్లో కొన్ని బాగా వచ్చాయి, కొన్ని బాగా రాలేదు, అట్లుందాయి అనమాట. ఏం తీసేది? హాయ్ ఫ్రెండ్స్. నా ఫోటో సెషన్ అయితే నడుస్తూ ఉంటే మెయిన్ వైల్ పూజ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పి పిలిచారనమాట. సో పూజ ఎక్కడ చేస్తామంటే అందరు కలిపి ఒక దగ్గర ఒక గుడి ఉంటుంది, వినాయకుడి గుడి. ఆ వినాయకుడి గుడిలో అయితే పూజ చేస్తారండి, విలేజ్లో ఉన్న లేడీస్ అందరు కలిసి. సో ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు, కాకపోతే ఉన్న 4 ఇళ్ళు అందరు దగ్గరుండి చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అందరూ ఎప్పటి నుంచో అట్లా చేసుకుంటున్నారంట. సో అదే కంటిన్యూ అయింది. సో పూజకు కావాల్సిన ఎవరి ప్లేట్ వాళ్ళు పట్టుకోవాలన్నమాట. అరిసెలు అవన్నీ ఉంటాయి. సో అరిసెలు, పూలు, ఆ పూజ సామాన్లు అన్నీ కలిపి ఆ నోముల దారాలు అనేవో ఉంటాయి, అవి తీసుకొని కట్టుకుంటారు పూజ అయిపోయాక. సో ఇవన్నీ గుళ్ళో క్లిప్స్ అనమాట. గుళ్ళో అయితే పూజ స్టార్ట్ అయింది. సో ఊర్లో ఉన్న వాళ్ళందరూ అయితే వస్తున్నారండి. పూజ స్టార్ట్ అయిపోయింది కదా, మైక్స్ పెట్టారు అన్నా కదా. సో మైక్స్లో అనౌన్స్ చేశారు పూజ స్టార్ట్ అవుతుంది అని చెప్పి. అందరూ ఎవరి పూజ ప్లేట్ తీసుకొని వాళ్ళైతే వస్తున్నారు, దేవుడికి కావాల్సిన సామాన్లు తీసుకొని. సో పూజకి ఆ పూలు అవన్నీ తెస్తారు కదా, దేవుడికి అలంకరణకు అయితే యూజ్ చేస్తారండి. సో అలంకరణ చేసిన తర్వాత ఇంకా మిగిలిన పూలు ఉంటే అక్కడ చిన్నవాళ్ళు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే తీసుకొని అక్కడ గుడి చుట్టూరు పందిరేసారు, ఆ పందిరికి అయితే కడుతున్నారు. సో అమ్మవారికి అందరు తెచ్చిన పూలు పెట్టడానికి అవ్వదు కదా, కొంచెం కొంచెం పెట్టి అట్లా డెకరేషన్కి అయితే యూజ్ చేస్తున్నారు మిగతా పూలు అదంతా కూడా. సో అలా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి. సో ఇంకా మీకు తెలిసిందే కదా, చిన్నపిల్లలు ఈవెన్ మనం కూడా చిన్నప్పుడు క్రాకర్స్ అంటే మనకి ఒక 2-3 డేస్ ముందు నుంచే స్టార్ట్ అయిపోయేది దివాళీ సెలబ్రేషన్స్. సో ముందు నుంచే క్రాకర్స్ కాల్చడం, ఆ దివాళీ డే మొత్తం డే నైట్ తేడా లేకుండా క్రాకర్స్ కాల్చే వాళ్ళం అన్నీ తెచ్చుకొని. సో అట్లే ఇక్కడ పిల్లలు కూడా స్టార్ట్ చేశారు క్రాకర్స్ అదంతా. సో వాళ్ళని చూసి మాకు కూడా క్యూరియాసిటీ పెరిగింది, ఏం క్రాకర్స్ తెచ్చారు వీళ్ళు ఏంటి అనేది. నేను చూడలేదు కదా, అసలు ఏం క్రాకర్స్ తెచ్చారో చూపిమంటే వీళ్ళైతే తీసుకొచ్చి అన్నీ చూపిస్తా అని చెప్పి చూపిస్తున్నారు. క్రాకర్స్ చూపిమన్నా కదా అని చెప్పి మంచిగా తీసుకొచ్చి ఆర్గనైజ్ చేస్తున్నారు, ఒక్కొక్క బాక్స్ అక్కడ పెట్టి. సో ఆఫ్టర్నూన్ అయిపోయింది, మీన్ వైల్ నేనైతే ఇంకా ఫుడ్ టైం అయిందని చెప్పి ఆకలేసి ఫుడ్ అయితే తినేస్తున్నాను. సో ఆ ఫుడ్ తింటూ వాళ్ళు ఏం తెచ్చారో అన్నీ చూసుకుంటూ ఉన్నా అనమాట. ఎత్తు ఎత్తు భిన్న ఎత్తు మామా. స్నాప్ వేయాలి నేను ఇంకా ఉండేది లోపల ఏంటిది ఇంత పెద్దగుంది? పైన పై డొమ్మని వస్తుంది. హలో, అవతారాలన్నీ మారిపోయాయి చూడండి. ఇందాకంత ట్రెడిషనల్గా ఉన్నాం కదా, ఫుల్ ఫ్రెష్ అప్ అయిపోయి చెమటలు పట్టేసాయి అనమాట. వీడియోస్ అవన్నీ తీసుకొని పూజ అంతా అయ్యాక ఆడ పెట్టేద్దామా. సో మళ్ళీ ఆఫ్టర్నూన్ అయింది కదా, కొంచెం క్రాకర్స్ స్టార్ట్ చేద్దాం. ఇంకా 2 అయింది అనమాట ఆఫ్టర్నూన్. క్రాకర్స్ స్టార్ట్ చేద్దాము, డే టైం కాల్చే ఉంటాయి కదా కొన్ని, అట్లా కాలుద్దాం అని చెప్పొచ్చాం. ఏం లేదు, నార్మల్ నైట్ అవుట్ఫిట్స్ తోనే ఉన్నాం. మళ్ళీ నైట్ రెడీ అయ్యి పూజ, అది మా ఇంట్లో పూజ చేసుకుంటాం కదా దీపాలు అవి పెట్టుకోవడానికి, అదంతా చేసేటప్పుడు మళ్ళీ కనిపిస్తా. సో ఇప్పుడైతే క్రాకర్స్ అవి కాలుస్తున్నాం. క్రాకర్స్ తెచ్చారండి వీళ్ళు, మీరు నమ్మరు, 40,000 పెట్టి క్రాకర్స్ తెచ్చారంట. పొయ్యి నేనైతే ఫుల్ తిట్టాను, కాకపోతే అక్కడ 40,000 వర్త్ ఉన్నాయా లేదా కూడా నాకు అర్థం కాలేదు, అన్నీ లేవు.
వీళ్ళు ఓన్లీ పేలే పదార్థాలే తెచ్చుకుంటారు. కాకపోతే ఈసారి నా కోసము చిచ్చుబుడ్లు, కాకరపోతులు, భూచక్రాలు ఇలాంటివి తెచ్చారనమాట. సో అవే ఎక్కువ అయ్యాయి. బేసిక్ గా అన్ని బ్రాండెడ్ ఐటమ్. వీళ్ళకి క్రాకర్స్ కాల్చి పడేసే వాటిలో కూడా బ్రాండెడ్ కావాలంట. బ్రాండెడ్ తెచ్చుకున్నారు. ఇప్పుడైతే ఏదో ఒక ఏమది మనీ బ్యాంక్ అంటే ఏదో ఒక చిచ్చుబుడ్ లాగా ఉంది. అది మనీ బ్యాంక్. లోపల నుంచి మనీ నోట్స్ ఏమన్నా వస్తాయేమో తెలియదు నాకు. క్యాండిల్స్ ఉన్నాయి చూడండి. ఎవరన్నా అగ్గి పుల్లలు ఎన్ని పుల్లలు వేస్ట్ చేస్తారు అట్లా. అది ఒక పొజిషన్ లో పెట్టండి ఫస్ట్ వెళ్ళి. అది చూస్తాను ఇప్పుడు మీకు చెప్తా. అయ్యా అదా మనీ పద డబ్బులు ఏరుకుందా. డబ్బులు వచ్చాయి డబ్బులు వచ్చాయి డబ్బులు వచ్చాయి డబ్బులు వచ్చాయి. అయ్యో నా డబ్బులు చిరిగిపోయా. ఓ నా వద్దులేండి ఇప్పుడు ఏం కాల్చలేదు. ఇంకో నోట్ ఎంత వచ్చేలకి ఒక్కొక్కరిని అడుగుతా. అది పెట్టుకుని చెప్తాను మళ్ళీ. 2900 ఏరేస్తారా? నేను 2000 నాది ఒక 3000 నుంచి 2100. నేను తేజన దగ్గర దొబ్బేసిన 2000. తేజనే హైయెస్ట్ అయినా 2000 మధు ఎంత 2700. ఓహో మామా కొంచెం అప్పివ్వు మామా ప్లీజ్. దట్స్ ఓకే. కాలిపోయింది. సర్లే కాలిపోయిన నోటే అక్కడ ఉన్నాయి. చెరి అన్న చెల్లెళ్ళు ఇద్దరు చూడండి చిల్లర ఏరుకుంటున్నారు కూర్చొని. మా అత్త అదేదో నిజం డబ్బులు అన్నట్టు ఎంత ఫీల్ అయిపోతున్నావు. 500 రూపీస్ నోట్స్ కాలిపోయాయంట. కమాన్ వీళ్ళు అగ్గి పుల్లలు పెట్టి అంటిస్తారు. నాకు తెలిసి పేలిద్ది. లాస్ట్ లో పేలిద్ది. ఏముంటారు పేలుతుంది. అది స్మైలీ వస్తుంది. ఏమేమో చెప్పేసి శ్రీ నేను ఏమేమో అనుకోండి. దాంట్లో స్మైలీలు వస్తాయి, గిల్లీలు వస్తాయి కదా. ఈవిడ అట్లా మరి స్మైలీ అని ఉంటే స్మైలీ లాస్ట్ టైం తెచ్చాము. అది గుర్తులేదు నాకు. కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు లాస్ట్ కి. వీళ్ళు మనీ బ్యాంక్ డబ్బాలోకి నోట్లన్నీ వేసి ఆటం బాంబు పెట్టారు. ఓహో వీళ్ళు దివాళీకి నిన్ను వేలు తగలబోస్తున్నారని చెప్పి సింబాలిక్ గా ఈ బాంబు రూపంలో చెప్పారు. అది కాల్చంగాలు అన్ని డబ్బులు కాలిపోతుండేసరికి బాగా అనిపించింది ఒక్కసారి. ఏం చెరి నిజంగానే అది ఫేక్ మనీ అయినా మనం రియల్ మనీయే తగలబోస్తాం బేసిక్ గా ఆ క్రాకర్స్ కి. వాడు అది చేసినోడు అంత సింబాలిక్ గా చెప్పాడు మీరు ఎంత తగలబోస్తున్నారు తగలబోయొద్దు అని చెప్పి. డాన్స్ చేస్తున్నాడు. వీడియో తిప్పేసరికి కామ్గా అయిపోయాడు. అన్యా వాట్ యు డూయింగ్ మధు? భార్గవ్ డ్యూటీ యాజ్ యూజువల్. భార్గవ్ తాత కొబ్బరి బొండాలు కొడుతున్నారు.
తేజ నిన్న నైట్ హొసూర్ అంటే తమిళనాడు వెళ్ళి క్రాకర్స్ తెచ్చారు, అక్కడైతే హోల్సేల్ లో దొరుకుతాయి అని చెప్పి ఇవైతే తీసుకొచ్చారు. ఇంతకు ముందు చిచ్చుబుడ్లు కాకరపోతులు ఇవి అసలు తెచ్చేవాళ్ళు కాదు, మొత్తం డామ్ డామ్ డూమ్ డూమే తెచ్చేవాళ్ళు. లాస్ట్ ఇయర్ నుంచి నా కోసం కాకరపోతులు చిచ్చుబుడ్లు ఇవన్నీ ఎక్కువ తెస్తున్నారు అనమాట. చూడండి, చూడటానికి కొన్నే కనిపించవచ్చు మీకు, కాకపోతే ఇవే 40,000 అయ్యాయంట. 40,000 ఏమయ్యాయని డౌట్ రావచ్చు. దీంట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అలాంటివి బేసిక్ గా ఇవ్వండి, మీనియన్స్ అంట, స్మైలీస్ అంట, అన్ని బ్రాండెడ్ ఐటమ్, కొత్తగా ఉండే బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చారనమాట. నార్మల్ చుచ్చుబుడ్లు భూచక్రాలు ఇట్లా అయ్యుంటే ఎక్కువ అయ్యేది కాదేమో, ఇట్లా డిఫరెంట్ కొంతమంది తెచ్చారు. ఇందాక చూసారు కదా మనీ బ్యాంక్ అని చెప్పి, కాలిస్తే మనీ వచ్చింది, మనీ మీరు ఇట్లా తగిలిపోస్తున్నారని చెప్పి సింబాలిక్ గా. అట్లే అన్ని డిఫరెంట్ ఉన్నాయి. రండి దగ్గరికి ఏమేమి ఉన్నాయో చూపిస్తా. ఇదేదో టాయ్ ఫౌంటైన్ అంట, వైలెట్ టాయ్ ఫౌంటైన్. మరి ఏమొస్తుందో నాకు తెలియదు. లోపల అయితే అమ్మాయి బొమ్మ ఉంది. సో అన్ని ఇలాంటివి డిఫరెంట్ గా ఉండేసరికి కాస్ట్ ఎక్కువ అయ్యాయి అన్నమాట. ఇదేమో చుచ్చుబుట్లు బొమ్మలు ఉన్నాయి, ఏదో ఆస్కార్ అంట, టార్జన్ బొమ్మ ఉన్నట్లుంది, లేడీ టార్జన్ లాగా. పెద్ద చుచ్చుబుడ్లు ఇవి, ఫ్లవర్ పాట్స్ చుచ్చుబుడ్డు అంటే. ఇదేమో మీనియన్స్, స్మైలీస్ కూడా ఇందాక కాల్చి చూపించాం. యాక్చువల్లీ దాని లోపల నుంచి స్మైలీస్ వస్తాయి అనుకుందాం, కానీ స్మైలీస్ కాదు, అది కూడా చుచ్చుబుడ్డు లాగే అన్నమాట. ఇంకోండి ఈ పెద్దవన్నీ మనకు సంబంధం లేదు, మొత్తం పేలిపోయేవి. సో అక్కడ చూడండి అది ఎంత. ఇది 6,000 అమ్మ, ఇది ఒక్కటే 6,000 అంట. బిల్ ఎందుకు తిట్టుకోవడానికి ఇంకా జనాలన్నా. ఇది ఒక్కటి 6,000 అంట. చూడండి ఎంత ఉందో. అక్కడ ఇంకా పెద్దగా ఉంది, అదేమి 240 షార్ట్స్ అవి. ఇవన్నీ కాకరపోతులు, మేమనేది కాకరపోతులే, మీరు సుర్సుర్ బత్తులు అంటారు. ఇవేమో ఐటమ్ బాంబ్స్, ఫ్లవర్ పాట్స్, తాళ్ళు, ఎక్సెట్రా కాల్చేటప్పుడు చూపిస్తాం. కొంచెం వింతగా ఉన్నవన్నీ చూపించా. ఇవ్వండి, ఇది ఎంత వాళ్ళ, ఇది 100 వాళ్ళనా 1000 వాళ్ళనా? 100 వాళ్ళ అనుకుంటా. 100 వాళ్ళస్ ఒక ప్యాక్. ఇది లక్ష్మీ బాంబులు అనుకుంటా, మరి ఎవరి భాషలో ఏమంటారో తెలియదు, కానీ మా చిన్నప్పుడు అనే భాషలో లక్ష్మీ బాంబులు అంటారు వీటిని. లక్ష్మీ బాంబులేనా మీరు కూడా? ఇది సంథింగ్ మొత్తం 100 వాళ్ళ 1000 వాళ్ళస్ అట్లా రకరకాలు ఉన్నాయి. 5,000 వాళ్ళ. ఇంకా చాలా తెచ్చేవాళ్ళు. యాక్చువల్లీ 2-3 లక్షలు తగిలిపోస్తే వాళ్ళంట. ఈ ఇయర్ చిన్నపిల్లలు తక్కువైపోయారని చెప్పి తేలే. ఏం భార్గవ్, నువ్వు చిన్నపిల్లడువే కదా. అది కాల్చేటప్పుడు చూపిస్తాం, ఏది ఎట్లా కాలుతుంది, కొంచెం డిఫరెంట్గా ఉన్నది చూపిస్తాం. కామన్ గా చుచ్చుపుట్లు ఇవన్నీ అందరు చూసేవే కదా. సో ఇంకోటి దీని మీద క్యూరియాసిటీ, అసలు ఏంటి ఇది, ఏమొస్తుంది దీని లోపల నుంచి అని చెప్పి చూద్దాం. ఇది ఏమొస్తుందో చూసి చూపిస్తాం. ఇంకో కాల్చినప్పుడు మీనియన్స్ ఒకటి చూడాలి. సో అట్లా ట్రై చేసినప్పుడు చూద్దాం. నైట్ అయితే బాగా కనిపిస్తాయి లైటింగ్స్. అప్పుడు చూద్దాం. చెర్రీ కాల్చదు, ఊరికే బిల్డప్ అంతే, భయం చెర్రీకి. సో మేము అలా క్రాకర్స్ దగ్గర టైం పాస్ చేస్తూ ఉంటే ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ అయ్యేసరికి అమ్మమ్మ అయితే స్నాక్స్ రెడీ చేస్తుంది, బజ్జీలు అయితే రెడీ చేస్తుంది. నేను చెర్రీ అయితే హెల్ప్ చేద్దాం అమ్మమ్మకి అన్నట్లు బజ్జీల్లోకి ఉల్లిపాయలు అవన్నీ అయితే రెడీ చేస్తున్నాము. సో ఉల్లిపాయలు రెడీ చేసేటప్పుడు ఉల్లిపాయల్లోకి లెమన్ అండ్ సాల్ట్ కలిపితే బాగుంటుంది అని చెప్పి నేనైతే కలిపి మొత్తం పెడుతున్నాను. కాకపోతే సాల్ట్ అనుకొని పక్కన సోడా డబ్బా ఉందండి, సోడా అను సాల్ట్ ఒకేలాగా ఉన్నాయి. అది చూసుకోకుండా నేనైతే సోడా కలిపేసాను ఉల్లిపాయల్లోకి. అదంతా తాత చూస్తూనే ఉన్నాడు, నాకు ముందు చెప్పాలి కదా. చూస్తూ ఏం చేస్తున్నానా అని చూస్తున్నాడంట. లాస్ట్లో సోడా కలిపేసరికి సోడా ఎందుకు కలిపావమ్మా, ఉప్పు కలపకుండా అని చెప్పి అప్పుడు అడుగుతున్నాడు మొత్తం అయిపోయాక. సో దాన్ని అయితే ఎలానో కవర్ చేసుకొని బజ్జీలు అయితే తినేసాము. సో ఈవినింగ్ పూజకి అయితే మళ్ళీ రెడీ చేసుకోవాలండి. ఈ బ్లాగ్ అయితే చాలా లెంతీ అయిపోతుందని నెక్స్ట్ బ్లాగ్లో అయితే కంటిన్యూ చేశాను నేను. So if you like my video, do not forget to like, share and subscribe to Sri Vidya Saddar. Thank you for watching. Bye bye.